హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదండి. ఇలాగా ప్రిల్స్లో నేను కుట్టాను కదా, 3.5 మీటర్స్లో. అయితే నేను ఇప్పుడు తీసుకుంది అయితే 4 మీటర్స్ అండి. 4 మీటర్స్లో అయితే కనుక నేను తీసుకొని స్టిచ్ చేశాను. ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనైతే ఎల్ సైజ్ మెజర్మెంట్స్ అయితే చెప్పాను. చంక దగ్గర కూడా చూడండి, ఎట్లాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అట్లానే చెస్ట్ కూడా చూడండి, కరెక్ట్గా మనకి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కూర్చుంది, వేస్ట్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్లో వచ్చింది. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే కనుక ఏదైనా నేను మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ టైం దాన్ని కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను. లూజ్ ఉందండి, మరి నేను ఫిట్టింగ్ టైట్గా వేయాల, లూజ్ ఉంది. కానీ మనకు చూసినప్పుడు మటుకు ఫిట్టింగ్ బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. మనకు కావాల్సిన కంఫర్ట్ అయితే ఉంటుంది. నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను, 2 మీటర్స్. ఇది యాక్చువల్లీ కాటన్ అనుకున్నానండి, కాటన్ కాదు అది. అంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను, కాటన్ అని బుక్ చేసుకుంటే ఇలాగ పోలీ కాటన్ అంటారు కదండి, అట్లాగా పాలిస్టర్ టైప్ ఉంది. అయినా పర్వాలేదు, మ్యాక్సీలాగా అప్పుడప్పుడు వేసుకోవడానికి యూజ్ అయ్యింది కదా. లెంత్ 45, బాడీ వచ్చేసరికి 40. నా బాడీ పార్ట్ అంటే బాడీకి నేను తీసుకున్నది 14 ఇంచెస్. అదైతే కనుక ఎల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఎవరైనా ఎల్ సైజ్ వాళ్ళు అంటే చెస్ట్ 38 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ మెజర్మెంట్స్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లెంత్ అంటారా, నేను 46 అనుకుంటున్నాను, కానీ అటు ఇటుగా కాస్త ఎక్కువైనా పర్వాలేదు. అంటే 1 ఇంచు 2 ఇంచెస్ ఎక్కువైనా పర్వాలేదు. నాకు లెంత్ మీ ఇష్టం అండి. అది 14 ఇంచెస్ కింద నుంచి మీరు ఎంత పెట్టుకుంటారో అన్నది మీ ఇష్టం. ఫస్ట్ అయితే కనుక నేను మెరూన్ కలర్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్లో ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను, క్లోజింగ్ నాకు ఆపోజిట్లో ఉందండి. నేను ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ అయితే నా బాడీ మెజర్మెంట్, నేను ఎంత బాడీ మెజర్మెంట్ ఉందో అంత బాడీ మెజర్మెంట్ చూసుకున్నాను. సరిపోతే ఇలా అడ్డం తీసేద్దామని, కానీ సరిపోలేదండి. కరెక్ట్గా 20 ఉంది. నా చెస్ట్ పార్టే 20 కదా వన్ సైడు. అందుకని చెప్పేసి అది కుదరక మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసి నేను మళ్ళీ అడ్డం తీసుకున్నాను. ఒకవైపు అనుకున్నాను కానీ అవ్వలేదు. తర్వాత ఇదిగోండి ఇట్లాగా ఓపెన్ది నాకు ఎడమ చేతి వైపు ఉంది, క్లోజు నాకు కుడి చేతి వైపు ఉంది. ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని నేనైతే కనుక ఇప్పుడు 20 కదండి, అంటే వన్ సైడ్ వచ్చేసరికి 10 కదా, కానీ నేను 3 ఇంచెస్ 3 to 3.5 ఇంచెస్ ఎక్కువ, అంటే 13.5 దాకా, 13 to 13.5. ఇంకా లెంత్ అంటే ఇది ఇప్పుడు 20 దాకా ఉంది. నాకు 14 చాలు, కానీ ఖర్చులతో 15.5 మనం తీసుకుంటాం కదా. అట్లాగా అది చూసుకొని నేను ఈ వెడల్పు అయితే మటుకు 13.5 తీసుకున్నాను. ఫస్ట్ అయితే కనుక నేను ఈ 13.5 అని చెప్పాను కదండి, ఆ 13.5 అంత తీసుకున్న తర్వాత కిందన వేస్ట్ మొత్తం ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే మార్జిన్ కింద ఉంటుంది కదా అని నేను ఫస్ట్ స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకున్నాను. ఎలాగో మనకు 20 ఇంచెస్ దాకా ఉంది కదా, అందుకని కాస్త కింద ఎక్స్ట్రాని వేస్ట్ తీశాను. తర్వాత వచ్చేసరికి నేను 15 ఇంచులు, నాకు బాడీ కావాల్సింది 14 కదా, నేను 15 ఇంచులకైతే టిక్ చేసుకుంటున్నానండి. 15 ఇంచులు పొడవు తీసుకున్నాను ఖర్చులతో కలిపి. అట్లానే మనకి డీపు, అలాగే చంక డీపు, ఏదైనా చంక లోత్ అన్నది 6. నాకు మెడ కూడా అంతే తీసుకున్నానండి, అలాగే చంక కూడా అంతే తీసుకున్నా. షోల్డర్ కూడా అంతే తీసుకున్నా. షోల్డర్ కూడా 6కి టిక్ చేసుకుంటున్నాను. అట్లానే మనకి ఆర్మ్ హోల్ అంటారు కదండి, అది కూడా 6. డౌను 6, షోల్డరు 6. ఓకేనా. నెక్స్ట్ నా చెస్ట్ పార్ట్ వచ్చేసరికి 20 అన్నాను కదా వన్ సైడు, అందులో హాఫ్ వచ్చేసరికి 10. అయితే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే చంక ఇట్లా మనం క్రాస్ తిప్పుతాం కదా, అది 1.5కి టిక్ చేసుకున్నా కానీ అప్పుడే గీల. ఫస్ట్ 10 ఇంచులు నా చెస్ట్ పార్ట్ కదా, అక్కడ నుంచి ఒక 6 ఇంచు వదిలేసేసి అట్లానే ఇటువైపు ఒక 2 ఇంచెస్ దాకా వదిలేయాలండి. షోల్డర్ దగ్గర నుంచి అయితే 2 ఇంచెస్ దాకా వదిలేయాలి. అట్లానే అటు మనం టిక్ చేసుకున్నాం కదా, అటువైపు ఒక 1 ఇంచ్ అనుకోండి, 1 ఇంచ్ వదిలేసేసి మధ్యలో ఉన్న భాగాన్నే మనం క్రాస్ తిప్పుకోవాలి ఈ 1.5 ఇంచ్ దగ్గర. నేను చెప్పడం అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తే మీకు అర్థమైద్దండి. అట్లానే నేను చెప్పాను కదా 13.5 ఇంచులు అయితే నేను తీసుకొని ఫస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఖర్చు, నేను చంక దగ్గర ఎక్స్ట్రాగా ఖర్చు 1.5 తీసుకున్నాను. కింద నా ఖర్చుతో సంబంధం లేదు. 13.5 ఇంచులు తీసుకొని ఫస్ట్ అయితే 2 కలిపి, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపి అయితే ఫస్ట్ కట్ చేసేసుకుంటున్నాను. పైన మటుకు నా 10 ఇంచెస్ కాకుండా 1.5 ఇంచ్, అంటే 11.5 ఇంచెస్కి అయితే టిక్ చేసుకున్నాను నేను. కిందన వేస్ట్ అప్పుడే కట్ చేయకూడదండి. అలాగే చంక దగ్గర కత్తిరికాటు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీంట్లో నుంచి ఒక పార్ట్ అయితే డివైడ్ చేసుకొని నేను చేసుకుంటా. మెడ కూడా పనిలో పని నేను టిక్ చేసుకుంటానండి. మనం మొత్తం పెట్టిన 6 ఇంచుల్లో మెడకి 3 ఇంచులు, షోల్డర్కి 3 ఇంచులు, మొత్తం పెట్టిన 6 ఇంచుల్లో నుంచి అయితే నేను ఇట్లా తీసుకుంటున్నాను.
3 3. బ్యాక్ అయితే నేను ఎక్కువ డీప్ చేసుకోవట్లేదండి. బ్యాక్ అయితే 2.5 ఇంచెస్ అట్లాగైతేనే నేను రౌండ్ తిప్పుకున్నాను. ఫ్రంట్ మటుకు 6 ఇంచెస్ దాకా టిక్ పెట్టుకున్నా. అట్లాగే ఈ వేస్ట్ టిక్ చేసుకోవటం కోసం, అంటే మనం కింద తర్వాత కట్ చేసేస్తాం కదా వేస్ట్ ముక్కని, అందుకని అక్కడ ఒక కత్తిరిగాట అయితే పెట్టుకున్నాను. దీనికి ముక్కతో గీసింది ఎదురే కనపడుద్ది కదా, ఇంకో పీస్ కనపడదు కదా, అందుకని. అట్లనే నేను ఇప్పుడు చంక దగ్గర కూడా అండి ఎక్కువ షేప్ అయితే తిప్పనండి, చాలా తక్కువ, ఒక 1/2 ఇంచ్ అనుకోండి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే. అది కూడా సేమ్ ఇట్లానే 2 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి దాటాక అట్లానే 1 ఇంచ్ అటువైపు మన కత్తిరిగాటకు వదిలేసేసే కట్ చేశాను నేను. ఇది కూడా అంతే, చాలా తక్కువ, ఒక 1/2 ఇంచ్. సైడ్ చూసారు కానీ వేస్ట్ ముక్క ఎంత ఉందో అంతే. అట్లానే నా టక్ పాయింట్ వచ్చేసరికి 11 ఇంచులకు నేను టిక్ చేసుకుంటున్నాను. అసలైతే 10.5కి కూడా టిక్ చేసుకోవచ్చు, కానీ 10.5 అయితే మరి పైకి ఇలా నిలబడినట్టు ఉంటుంది చెస్ట్, అందుకని నేను 11కి పెట్టుకున్నా. కిందనేమో 3కి, అట్లానే ఆ 11 ఎక్కడైతే పెట్టుకున్నానో అక్కడ 3.5కి టిక్ చేసుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకున్నాను. ఒక 2.5 ఇంచెస్ అటు పక్కకి చంక వైపుకి అనమాట. ఈ వంపు షేప్ అన్నది మన ఇష్టం అండి. అయితే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్గా తీసుకుంటేనేమో మరి స్టిఫ్గా కనపడిద్ది. అట్లా కాకుండా కాస్త ఒక 1 ఇంచ్ అంత స్ట్రైట్ వచ్చి కొద్దిగా వంపు తిప్పుకొని వెళ్తే అదైతే ఏంటంటే షేప్ మనకి కప్ టైప్లో వస్తుంది. ఇందులో మన ఇష్టం. సబ్యసాచికి అయితే స్ట్రైట్ తీసుకుంటారండి. స్ట్రైట్ తీసుకుంటే ఏంటంటే స్టిఫ్నెస్ అన్నది వస్తుంది, అంటే ఇంకా స్ట్రైట్గా తీసుకోవాలి, దానికి ఇంకంతే ఆ కొలత. ఇదైతే కనుక ఇట్లా క్రాస్గా ఒక 1 ఇంచ్ అంత స్ట్రైట్ వచ్చి తర్వాత కొద్దిగా క్రాస్గా మనం వంపు తిప్పుకొని వెళ్ళిపోవడమేనండి. ఏదైనా టక్ పాయింట్ మెయిన్, మీరు అది గుర్తుపెట్టుకోండి. టక్ పాయింట్ అన్నది మీకు 10.5, 10, 11 అది మీరు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా మీకు కరెక్ట్గా అయితే వస్తుంది. అట్లానే మెడ కూడా నేను చెప్పాను కదా, 3 ఇంచులు వచ్చేసరికి మెడ వెడల్పు, ఈ పొడవు వచ్చేసరికి ఏమో 6. ఇట్లాగా మొత్తం రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి వేస్ట్ కట్ చేసిన ముక్కను చూడండి, మీకు అర్థమైద్ది. 1 సైడ్ అయితే స్ట్రైట్గానే ఉంటుంది, 1 సైడ్ 1 ఇంచ్ దాకా స్ట్రైట్ వచ్చి తర్వాత వంపుగా తిప్పుకున్నాను. మీకు 2-3 సార్లు కట్ చేస్తూ ఉంటే మీకు వచ్చేసిద్దండి. నేను ఒక చిన్న సజెషన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు పేపర్ మీద కట్ చేసుకోండి ఎప్పుడైనా, కానీ డైరెక్ట్ క్లాత్ మీదకి వెళ్ళొద్దు, పేపర్ మీద కట్ చేసుకోండి. పేపర్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు క్లాత్ మీదకి వెళ్ళండి. పేపర్ ఏముందండి, 10 రూపాయలు ఉంటుందో 5 రూపాయలు ఉంటుందో, క్లాత్ ఒక్కొక్కసారి చాలా వేస్ట్ అయిపోతుంది. అట్లా అయితే చేసుకోకుండా మీరు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోండి. మెడ నేను 3 ఇంచులకు టిక్ చేసుకొని డౌన్ మటుకు 2.5 రఫ్గా టిక్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ మీకు చూపించాలి కదా, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. 2.5కి టిక్ చేసుకొని లైట్గా కర్వ్ తిప్పేసుకొని రౌండ్ తీసేసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి 6 తీసుకున్నాను, ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2.5 తీసుకున్నాను, పైకి పెట్టేసుకున్నాను. అట్లానే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలి అని అంటే, మనం కావాలనుకుంటే ఇలా టిక్ చేసుకొని 11 ఇంచెస్కి 11.5 ఇంచెస్కి టిక్ చేసుకొని డైరెక్ట్గా ఇలా క్రాస్ తీసేసుకోవచ్చు. అలా తీసుకునే ముందు ఒకసారి అయితే మీరు ఇంకొక పని కూడా చేయాలి. అంటే కింద వేస్ట్ అప్పుడే తీయకూడదు. మనం ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ దాకా వేస్ట్ ఉంది కదా కింద, కత్తిరిగాట పెట్టుకున్నాం, అది అప్పుడే తీయకూడదు. ఫస్ట్ అయితే నేను 11.5 ఇంచులకు టిక్ చేసుకొని 11.5 ఇంచులకి అయితే ఇలా క్రాస్గా తీసేసుకున్నాను. అక్కడ వరకు ఓకే. ఇది వచ్చేసరికి ఏం చేయాలంటే, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ని మనం ఎదురువైపు పెట్టుకొని కత్తిరిగాట్లు 2 ఈక్వల్గా అవ్వాలి మనకి. ఆ కత్తిరిగాటు ఈక్వల్ అయిన తర్వాత అప్పుడు కింద వేస్ట్ ఎంత ఉందో చూసుకొని అప్పుడు మాత్రమే కింద వేస్ట్ తీసుకోవాలి. అట్లానే కత్తిరిగాటు కన్నా అటు సైడ్ ఉన్నది కాస్త అటు ఇటుకుండా కట్ చేసుకోవచ్చండి, పర్వాలేదు, ఏమవ్వదు. కింద మటుకు మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని బట్టే వేస్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇట్లా తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇట్లా క్రాస్గా కూడా తీసుకోవచ్చు, అంటే సైడ్ పైకి కూడా ఒత్తి పెట్టచ్చు, కానీ నేను పైకి ఇట్లాగా పెట్టట్లే. ఇప్పుడు ఎలా ఉందో అలా తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ తర్వాత నెక్స్ట్ టైంకి మీకు ఇంకా పైకి లాక్కోవాలనిపిస్తే లాక్కోండి. ఇదైతే చేయి కూడా చూశానండి, 10:15, 10:30 దాకా నాకు ఇప్పుడు అవసరపడిద్ది. అయితే నేను పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ పఫ్ హ్యాండే సెట్ అయ్యిద్ది, అలానే ఓవర్ పఫ్ కాదు. ఈ మెరూన్ కలర్ క్లాత్ వేస్ట్ని పక్కకు పెట్టేసేసి ఈ క్లాత్ని కూడా పక్కన ఉంచి మిగతా ముక్కను అయితే కనుక నేను పక్కకు పెట్టి ఇప్పుడైతే గ్రీన్ది తీసుకుంటున్నాను. హ్యాండ్కి మెరూన్ కలరే అచ్చంగా ఎందుకని చెప్పి హ్యాండ్కి గ్రీన్ తీద్దామని గ్రీన్ తీస్తున్నాను. గ్రీన్ కూడా 2 మీటర్సేనండి, గ్రీన్ పార్ట్ కూడా 2 మీటర్సే. దాంట్లోంచి నాకు ఇప్పుడు హ్యాండ్కి ఎంత అవసరం అంత తీసుకోవాలనుకుంటున్నాను. నేనేంటంటే ఇప్పుడు 11 ఇంచెస్ నా హ్యాండ్ అయితే 11 ఇంచెస్లో ఇప్పుడు 9 ఇంచెస్ దాకా ఏమో ఇది తీసుకోవాలనుకుంటున్నాను.
2 ఇంచెస్ ఏమో బెల్ట్ లాగా కింద మళ్ళీ మెరూన్ కలరే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రఫ్గా వేస్ట్ ఉన్నదాన్ని వేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను రఫ్గా. తర్వాత 9.5 అంటే 9 ఇంచెసే కావాలి, ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రాగా టిక్ చేసుకుంటున్నాను 9.5 అన్నట్టుగా. తర్వాత అక్కడ నుంచి 3.5 మీటర్స్కి 3.5 ఇంచెస్కి ఇంకో టిక్ చేసుకుంటున్నాను. అది పఫ్ లెగ్స్ ఇద్దనమాట నాకు. ఇప్పుడు నాకు కావాల్సిన దాన్ని 9.5 కాదండి నేను తీసుకోవాల్సింది, ఇప్పుడు 9.5 పైన 3.5 కూడా టిక్ చేసా కదా, అక్కడ దాకా నేను స్ట్రైట్ లైన్ గీసుకొని ఫస్ట్ అయితే ఆ పార్ట్ మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నాను. పఫ్ దానిలో నుంచే ఇస్తాను హ్యాండ్కి. నేను ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇది నేను ఫోల్డింగ్ వేసుకొని నేను నా హ్యాండ్ పఫ్ హ్యాండ్ అయితే కట్ చేస్తాను. వేస్ట్ అయితే తీసేసుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఒకసారి వాట్సాప్ కాదండి మెసేజ్లో అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను బటర్ఫ్లై ఫ్రాక్ చూపించిన తర్వాత నుంచి రెగ్యులర్గా ఇన్స్టాలో ఎక్కువ బుకింగ్స్ ఉండటం వల్ల నాకు వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదండి. కొంతమంది డౌట్ కూడా ఒకసారి క్లారిఫై చేస్తాను. ఇది ఎంత తీసుకోవాలి చెయ్యి అనేసి డౌన్ అంటే ఎల్ వాళ్ళ దాకా 3, 2.5 నుంచి 3 దాకా చాలండి. ఎక్సెల్ దగ్గర నుంచి 3.5 తీసుకోవాలి. ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ 3.5, 3.5 ఇంచులు తీసుకోవాలి. నేనైతే రఫ్గానే తీసేస్తున్నాను, ఎందుకంటే పఫ్ హ్యాండ్కి అసలు మీరు ఈ డౌన్కి అప్కి సంబంధమే లేదు. మీరు అలాగే ఎంత ఉంది ఇప్పుడు చూడండి, ఇప్పుడు 11.5 దాకా ఉంది అది, కానీ నాకు కావాల్సింది 10.15, 10.5. అయినా 11.5 దాకా ఉన్నా నాకు ఇప్పుడు నష్టమేం లేదు. పైనుంచి ఇలా పఫ్ తీసేస్తాను కదా, దానివల్ల ఉన్న క్లాత్నంతా నాకు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా హ్యాండ్ దగ్గర పఫ్ అయిపోద్ది. కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాగ రఫ్గా తీసేసుకున్న చాలు. నేను కింద కూడా కూర్చోపెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్రాస్ తీయట్లేదు, కరెక్ట్గా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ని అలా ఉంచేసా. ఇప్పుడు ఇందాక నేను వేస్ట్ కట్ చేస్తే మిగిలింది కదండి ఈ పీసు, దీంట్లోంచి నా చెయ్యి రౌండ్ వచ్చేసరికి 5.5, అయితే నేను ఖర్చులకు ఒక 2 అంటే 7.5 వన్ సైడ్ అనమాట. ఆ 7.5కి టిక్ చేసేసుకొని నేను పొడుగు వచ్చేసరికి ఏమో 5 ఇంచులు తీసుకుంటున్నాను. 5 ఇంచుల్లో నాకు 1 ఇంచు ఖర్చుకు పోయినా 4 ఇంచెస్ ఫోల్డింగ్ కదా, డబుల్ ఫోల్డింగ్ అండి ఇప్పుడు నేను తీసుకుంటుంది. అంటే వన్ సైడ్ 2 వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 9, 2 కలిపితే నాకు 11 సరిపోయిద్ది హ్యాండ్. 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను ఖర్చుతో కలిపి నేను చెప్తున్నాను. ఇది వెడల్పు పొడుగు వచ్చేసరికి నాకు నా చేయి లూజ్ని బట్టి 7.5కి టిక్ చేసుకుంటున్నా. అసలైతే నా చేయి లూజు 5.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఉంచుకున్నాను నేను దీని క్లాత్. దీన్ని బట్టి పుట్ట పెట్టేసుకుంటాను చేతికి. ఇదిగోండి అంత కొద్దిగా ఎక్స్ట్రా ఉంది కదా పీస్, ఆ పీస్ని కరెక్ట్గా మిడిల్లో కుచ్చులాగా పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే హ్యాండ్ కూడా పీస్ ఉంది కదండి, ఇప్పుడు హ్యాండ్స్కి తీయగా నాకు మిగతా పీస్ ఉంది కదా, అది డబుల్ ఫోల్డ్లో నేను ఫోల్డింగ్ చేసుకొని క్లోజింగ్ నా వైపు ఉంది, ఓపెన్ ఉన్నది నాకు ఆపోజిట్లో పెట్టుకొని అసలు మొత్తం లెంత్ ఎంత ఉందని చూశాను, 41.5 అలా ఉందండి లెంత్. అయితే నాకు ఇట్లా 12.5 ఇంచెస్కి నేను టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు నేను 3 పీసెస్ రెడీ చేసుకున్నాను. 3 స్టెప్స్ 12.5, ఇంకొక 32 పైన అయితే 33. అప్పుడు మనకి ఏమైందంటే ఒక్కొక్క స్టెప్ 11 ఇంచులు, ఇంకా ఆ ముక్క కోసం చూసుకుంటే నాకు లెంత్ 33 అవుతుంది కదా, అందుకని 32 దగ్గర 33 ఒక 3 ఇప్పుడు నాకు 11 ఇంచులు కావాలి. అయితే నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా ఏదైనా కౌంట్ చేసుకుని మీరు వేసుకోవాలి. అంటే ఈ 1.5 ఇంచ్ నాకు హైట్ని బట్టి ఆ ఉన్న క్లాత్ లో నుంచి డివైడ్ చేసుకుని 4 పీసుల కింద కావాలంటే చాలు. అసలు అయితే అప్పుడు మీకు 8 ఇంచులు చొప్పున లేదా అంతే 8 ఇంచులు చొప్పున 4 పార్ట్స్ కింద తీసుకోవాల్సింది. ఓవర్లాక్ 3 అంచుల తర్వాత 1.5 ఇంచ్, అందుకని నేను 3 ముక్కలే కట్ చేసుకున్నాను. 3 ముక్కలు ఫైనల్గా ఈ గ్రీన్లో నేను తీసుకున్నాను. తర్వాత మెరూన్ షేడ్లో కూడా సేమ్ అట్లానే ఎంత లెంత్ ఉందో అంత లెంత్లో నుంచి ఫస్ట్ అయితే నేను 3 ముక్కలు 12.5 ఇంచెస్కి అయితే టిక్ చేసుకొని అయితే నేను తీసుకున్నాను. ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయిందండి. ఒకసారి జస్ట్ చూపిస్తున్నాను మీకు ఎట్లాగా అసలు కట్ చేసుకున్నాను నేను అన్నది. ఫస్ట్ అయితే ప్రిన్స్ కట్, ఫ్రంట్ పార్ట్, సైడ్ జాయింట్స్, అట్లానే హ్యాండ్, కింద పీసెస్ వచ్చేసరికి నేను ఏం చేశానంటే మొత్తం 6 పీసెస్ కదండి ఇప్పుడు మనకు వచ్చినాయి. ఫస్ట్ అయితే కనుక మెరూన్ కలరు ఆల్రెడీ బాడీ పార్ట్ తీసుకున్నాను కాబట్టి కింద వచ్చేసరికి ఫస్ట్ది గ్రీన్ తీసుకున్నాను నేను. హ్యాండ్ గ్రీన్ ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే గ్రీన్ పార్ట్ అది ఎంత ఉంది బాడీ పార్ట్ కన్నా ఎంత ఉందో చూసుకున్నాను. అటు ఇటు ఒక 10 ఇంచెస్ ఉంది. ఓకే 10 ఇంచెస్ సరిపోద్దని చెప్పి తీసుకున్నాను. అట్లానే సెకండ్ పార్ట్ వచ్చేసరికి 2 బిట్లు తీసుకున్నాను మెరూన్ కలర్వి. ఫస్ట్ గ్రీన్ కలర్ది ఒక బిట్ తీసుకున్నాను, తర్వాత మెరూన్ కలర్వి 2 బిట్స్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ అవుట్ వస్తుంది అనమాట. అట్లానే మూడో పార్ట్ వచ్చేసరికి
గ్రీను రెండిటి మధ్యలో మెరూన్ కలర్ ఒక మొక్క మిగిలిద్ది కదండి. ఇప్పుడు గ్రీన్ కలర్ పైన ఒకటి వేసా, కిందన మెరూన్ కలర్ వేసాను. 2 కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ 2 ఉండి మెరూన్ కలర్ ఒక పార్టే ఉంటుంది కదా, ఆ పార్ట్ని మిడిల్లో యాడ్ చేసా. ఫస్ట్ అయితే ప్రిన్స్ కట్ కుడుతున్నానండి నేను. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రిన్స్ కట్ మనం కుట్టేటప్పుడు చాలా స్లోగా కుట్టాలండి. కింద అది మనకి అంటే సైడ్ జాయింట్ది కాకుండా కింద మనం మెడ కట్ చేసే మొక్క ఉంటుంది చూసారా, దాన్ని అయితే మనం చేత్తో ఎదురుకు నెడతా ఉండాలండి, ఎందుకంటే అదే సాగిద్ది ఎక్కువ. ఈ పీస్ ఏమో మనకి లాస్ట్ వచ్చేసరికి కాస్త ఎగుడు దిగుడు వస్తుంది. ఖచ్చితంగా మీరు ఇంకా స్లోగా, ఇది మటుకు స్లోగా కుట్టుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఒక చోట ఉగ్గులు రావటము లేదంటారా ఫినిషింగ్ సరిగా రాకపోవటమో జరిగిద్ది. ఎప్పుడైనా ఈ షేప్ కుట్టేటప్పుడు చాలా నిదానంగా కుట్టాలి. మధ్యలో కత్తిరిగాట్లు వేస్తారు, అయ్యేం సంబంధం ఏం లేదండి. కత్తిరిగాటు నేను అసలు వేసాను, మీరు చూసారుగా, కత్తిరిగాటుతో అసలు సంబంధమే లేదు. మీరు కుట్టేటప్పుడు ఏంటంటే వెనక పార్ట్ని అంటే మనం మెడ కట్ చేసుకున్న పార్ట్ని చూడండి, నేనే చేత్తో ఇట్లా ముందుకి ఇట్లా ఒత్తుతా వస్తున్నాను చేత్తో. వెనకది మటుకు లాగను, కానీ ఎదురుది మటుకు అట్లా ఎదురుకి ఇట్లా నెడతా వస్తాను. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మటుకు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ప్రిన్స్ కట్ మీకు వచ్చినట్టే. ప్రిన్స్ కట్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఇక్కడే వస్తుందండి. కాస్త మనం సరిగా జాయింట్ అవ్వకపోతే ఎగుడు దిగుడు వస్తుంది. కొద్దిగా వస్తే పర్వాలేదండి, ఒక 1/2 ఇంచు అట్లాగా ఎప్పుడైనా వస్తుంది క్లాత్ని బట్టి, అప్పుడు వచ్చినా నష్టం లేదు. కానీ సాధ్యమైనంత వరకు రాకుండానే చూసుకోండి, వచ్చేసిద్దండి. ఇప్పుడు ఇదే కటింగ్ మీరు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 2వ కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. ప్రిన్స్ కట్ అయితే రెడీ అయిపోయింది. ప్రిన్స్ కట్ కొద్దిగా చాలా తేలిక, కటింగే కష్టం. అందరూ అనుకుంటారు ఏంటంటే కటింగ్ కష్టం కాదు తేలిక అని. ఏం కాదండి, ఆ ఫిట్టింగ్ అన్నది సరిగ్గా ఏ పార్ట్లో అంటే టక్ పాయింట్ అన్నది ఎక్కడ అని తెలియకపోతే షేప్ పర్ఫెక్ట్గా కూర్చోదు ఆ పర్సన్కి, ఎగుడు దిగుడు వచ్చేస్తుంది, లేదంటే అసలు సెట్ కాదు, లూజ్ వచ్చేస్తుంది. అందుకని ఎవరెవరో చెప్పింది నాకు తెలియదండి, వేరే టైలర్స్ ఒక్కొక్కరు తేలిగ్గా చెప్పచ్చు, ఎలాగైనా చెప్పచ్చు, కానీ అందరికీ అలాగే సెట్ అయ్యిద్ది అనుకోవడం అయితే రాంగ్. ఏదైనా మీరు టేప్తోని మెజర్మెంట్స్ చూసుకొని తీసుకోండి, మీకు బాగా వస్తుంది. ఎవరికైనా కుట్టగలుగుతారు. జాకెట్ మెజర్మెంట్స్ అంటే ఇప్పుడు ఆది జాకెట్ ఇస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు ఇక్కడ లూజ్ ఉంది అక్కడ లూజ్ ఉందని, అప్పుడు మీకు అర్థం కాదు. అట్లా కాకుండా టేప్తో నేర్చుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ తీసుకోవడానికి, పర్ఫెక్ట్గా కుట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఆ జాకెట్ కొన్నేమో సాగుతూ ఉంటాయి వాళ్ళు ఇచ్చే ఆది జాకెట్లు, వాటితో మనం కొలుస్తూ ఉంటే అర్థమే కాదు, 1/2 ఇంచో 1 ఇంచో ఎక్కువ పెట్టాలో తెలీదు, తక్కువ పెట్టాలో తెలీదు. అందుకని చెప్పి మీరు మెజర్మెంట్స్ నేర్చుకుంటే టేప్తోనే నేర్చుకోండి. మెడ అయితే నేను బ్యాక్ నెక్ని 1 సైడ్ షోల్డర్ జాయిన్ చేసేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మెడనైతే వేసుకొని క్రాస్ మొక్కతో వేసేసుకుంటున్నానండి. ఎలాగో చెప్పాను కదా, ఇది అంత ఏమీ మంచి మొక్క ఏం కాదు, అందుకనే దీనికి ఎక్కువ పెట్టుబడి అంటే లోపల లైనింగ్ కూడా నేను వేయట్లేదు. క్లాత్ పర్వాలేదు, అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, అందుకని చెప్పేసి నేను లైనింగ్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ మామూలుగానే నేను వేసుకొచ్చేస్తున్నాను. అట్లానే ఇలా క్రాస్ తిప్పేటప్పుడు కూడానండి వెనక పార్ట్ అంటే మెడ పార్ట్ని మనం ఎదురుకి నెడతా ఉండాలి. పైన మనం వేసుకుంటున్న ముక్కని స్టిఫ్గా పట్టుకోవాలి. వెనక పార్ట్ని మటుకు ఇలా నెడత రావాలి ఎదురుకి, ఎందుకంటే క్రాస్లు ఉంటాయి కదా, వంపులు ఉంటాయి కదా నెక్కి, రౌండ్ నెక్కి వంపులు, ఆ వంపులు ఉంటాయి కాబట్టి అక్కడ అసలు సాగదీయకుండా చేత్తో మనం దాన్ని ఎదురుకన్నట్టు నెట్టాలి. ఈ పై ముక్కను మట్టుకే స్టిఫ్గా పట్టుకొని లాక్కు రావాలి. ఇదైతే ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అండి. ఈ మెథడ్ అయితే చాలామందికి తెలీదు. కుట్టిన తర్వాత ఏమైందంటే నెక్ లెగుస్తుంది, కార్నర్స్లో ఇలా లెగుస్తుంది కరువు తిప్పించోట. ఆ ప్రాబ్లం వచ్చేది 2 ఈక్వల్గా లాగేస్తేనే వస్తుంది. అట్లా కాకుండా మీరు పైన మనం డబల్ మడత వేసిన దాన్ని ఏమో స్టిఫ్గా లాగుతా, కిందన రౌండ్ నెక్కులు కట్ చేస్తాం కదా, ఆ నెక్కులు మటుకు అలానే లోపలికి నెట్టేయకూడదండి. మామూలుగా స్లోగా కుట్టుకుంటా నెక్ ఒకటి బాగా స్లోగా కుట్టుకోవాలి, ప్రిన్స్ కట్ ఒకటి బాగా స్లోగా కుట్టుకోవాలి. కత్తిరిగాట్లు కూడా కంపల్సరీ. మీరు కత్తిరిగాట్లు పెట్టుకోవడం వల్ల చాలా యూజ్, నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. అదైతే చాలామంది కట్ చేయరండి, అప్పుడు ఏమైందంటే లైనింగ్ కాస్త బయటకు కనపడుతూ ఉంటుంది నెక్ కుట్టేసిన తర్వాత. మెయిన్గా వచ్చేది అందుకే మీరు కత్తిరిగాట్లు అయితే ఇవ్వండి. అది రౌండ్ నెక్కే కదా, కత్తిరిగాట్ అవసరం లేదనుకోవద్దు. ఏ నెక్ అయినా కానీ కత్తిరిగాట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎడ్జ్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయితే ఒకటి పడాలి నెక్కి, అప్పుడే మీకు ఆ స్టిఫ్నెస్ వస్తుంది క్లాత్కి. ఖచ్చితంగా స్టార్టింగ్లో మనకి అదే ఎడ్జ్లో ఉంటుంది కదా, అక్కడ మటుకు స్టిచ్ అయితే వేయండి. ఫైనల్గా నెక్ కూడా రెడీ అయిపోయిందండి. మహా అయితే ఒక 1 అవర్ పట్టిద్ది. మనకి ఎక్కడ టైం పట్టిందంటే ఫ్రిల్స్ పెడతాం కదండి,
ఆ ప్రిల్స్ పెట్టే దగ్గర కాస్త అంటే అలవాటు అయిపోతే కుట్టేస్తారు మీరు, అలవాటు కాకపోతే కాస్త టైం పట్టింది అక్కడ ఒక చోటే. కానీ ఈ నెక్ ఇవన్నీ కుట్టడానికి చాలా తొందరగానే అయిపోతుంది. ఇప్పుడైతే కనుక హ్యాండ్ జాయింట్ వేస్తున్నానండి. హ్యాండ్కి మధ్యలో కత్తిరిగాటు, అలాగే షోల్డర్ దగ్గర కూడా కత్తిరిగాటు, షోల్డర్ దగ్గర కత్తిరిగాటు ఉండదు, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఒక 4 కుచ్చుళ్ళు అట్లా రఫ్గా పెట్టుకొని ఇక్కడ మిగతా క్లాత్ సరిపోతుందో లేదో చూసుకుంటున్నాను. చంక దాకా సరిపోతుంది నాకు. 3 కానీ 4 కానీ పడతాయండి. నేను ఇందాక చెప్పిన కటింగ్కి మహా అయితే 3 లేదా చిన్నవి పెడితే 4, అంతకు మించి అయితే రావండి కుచ్చుళ్ళు, అది కన్ఫాము. అందుకని మీరు పెట్టుకుంటే 3 కుచ్చుళ్ళు పెట్టుకొని వచ్చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళకి చెప్పాలని చెప్పి నేను ఇట్లాగా పెట్టి చూపించి మార్జిన్ చూసుకుంటున్నాను. అట్లానే అటువైపు నుంచి కూడా మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ప్లెయిన్గా కుట్టుకొచ్చేసేసి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఉన్నప్పుడు మీరు 3 కుచ్చులు కానీ 4 ఆ ఉన్న క్లాత్ని బట్టి 3 కుచ్చులు కానీ 4 కుచ్చులు కానీ పెట్టుకొని వచ్చేసేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా బుట్ట అన్నది షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడు చూసుకుంటున్నాను జస్ట్ ఎన్ని కుచ్చులు పడతాయో అని ఒకసారి చూసుకొని 3 పడుతున్నాయా 4 పడుతున్నాయా అని. ఒక్కొక్కసారి 3నే పడతాయండి, ఒక్కొక్కసారి 4 పడతాయి. క్లాత్ క్రాస్ను బట్టి అంటే క్లాత్ సాగే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని చెప్పి ఒకసారి రఫ్గా చూసుకొని సరిపోయింది అనుకున్నప్పుడు ఇంక నేను జాయింట్ వేసుకొని వచ్చేసాను. అటు కూడా 4 పడ్డాయి, ఇటు కూడా 4 పడ్డాయి. ఆ 2 వైపులా 4 పడాలని రూల్ ఏం లేదండి. ఒక్కొక్కసారి ఒకవైపు 4 పడతాయి, ఒక్కొక్కసారి 3 పడతాయి. అది కూడా ఒకసారి మనం చూసుకొని వేసుకోవాలి. నేను 2 కుట్లు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి. ఒకటి ఇటువైపు నుంచి మనం కుట్టేస్తే రెండో కుట్టు పడేటప్పుడు అటువైపు నుంచి వేసుకొని రావాలి. అప్పుడు ఈక్వల్గా సాగి చెయ్యి కరెక్ట్గా ఉంటుంది. ఒక సైడే కుట్టుకుంటూ రాకూడదు. ఒక చెయ్యి ఎప్పుడైనా వేసేటప్పుడు ఇటువైపు కుట్టుకొచ్చినాక మళ్ళీ అటువైపు నుంచి సెకండ్ కుట్టు వేసుకురావాలి ఆపోజిట్లో. ఇప్పుడైతే పైన పఫ్ రెడీ అయింది కదండి పఫ్. ఇప్పుడు కింద వైపు కూడా కత్తిరిగాటు మిడిల్లో వేసుకుంటున్నాను నేను. అట్లానే మెరూన్ కలర్ క్లాత్కి కూడా కత్తిరిగాటు మిడిల్లో వేసుకుంటున్నాను. నేను 5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను కదా, అది కూడా సేమ్ అండి. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి కాస్త కుట్టుకుంటూ వచ్చి ఆ కుచ్చు ఎక్కడ ఆ కత్తిరిగాటు ఎక్కడుందో మెరూన్ కలర్కి కత్తిరిగాటు చూసుకోవాలి మనం. మెరూన్ కలర్కి 1 ఇంచ్ ఉండంగా కత్తిరిగాటు ఆపేసుకొని కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనం అప్పుడు గ్రీన్ కలర్కి కత్తిరిగాటు ఎక్కడుందో చూసుకొని రఫ్గా పెట్టుకొని వెళ్ళిపోవాలి. నేను ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో చూసాను, అది మరి ఎదురు స్టార్టింగ్లోనే పెట్టేసా. కత్తిరిగాటు ఎక్కడో ఉంది మెరూన్ కలర్ దానికి నేను వచ్చేసాను. అందుకని నేను కొద్దిగా కుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఇట్లా కుచ్చి పెట్టుకుంటా వచ్చేసాను. కరెక్ట్ కత్తిరిగాటు ఇప్పుడు వచ్చిందో లేదో చూసుకొని ఇప్పుడైతే వచ్చింది కత్తిరిగాటు. కొద్దిగా ఇదొక్క చోట నిదానంగా చేసుకోండి. అంటే కరెక్ట్ కత్తిరిగాటు ఈక్వల్ అయితే మనకి కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. లేదంటే కుచ్చుళ్ళు ముందుకో వెనక్కో వెళ్ళిపోతాయి కుచ్చుళ్ళు. ఈ ఎక్కువ కుచ్చుళ్ళు కాదు కదండి, 4-5 కుచ్చుళ్ళే కదా, అందుకని చెప్పేసి కాస్త నిదానంగా వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. ఫైనల్గా అయితే ఈ చెయ్యి కూడా అయిపోయిందండి. మీరు ఎల్ సైజ్ వాళ్ళైతే కరెక్ట్గా నేను ఎట్లా చెప్పాను మెజర్మెంట్స్, అదే మెజర్మెంట్స్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. అసలు ఆలోచనే అవసరం లేదు. ఇట్లాగా 1 సైడ్ వేసుకున్న తర్వాత కుచ్చు మిడిల్లో వచ్చింది కదండి. చాలామంది చేసే పని ఏంటంటే ఈ క్లాత్ని డైరెక్ట్గా ఫోల్డింగ్ వేసి కుట్టుకొచ్చేస్తారు. దాని మీద గ్రీన్ కలర్ క్లాత్ మీద పెట్టి అట్లా చేయకండి. ఒక ఫోల్డింగ్ వేసి ఒక కుట్టు అయితే వేసుకొని ఆ తర్వాతే జాయింట్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఇట్లా క్రాస్గా వంకరగా క్లాత్ వెళ్ళిపోవడం కానీ లేదంటే బుడగలాగా వచ్చేసిద్దండి, కుచ్చుళ్ళు వచ్చేస్తాయి, కుచ్చు వచ్చేస్తుంది, అట్లా కానీ రాకుండా ఉంటుంది. మీరు ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా ఒక కుట్టేసాకి జాయింట్ వేసుకోండి. మీరు డైరెక్ట్ వేయద్దు. ఎందుకంటే మనం ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఒకవైపు ఎక్కువ క్లాత్ ఫోల్డింగ్ పెట్టినా ఒకవైపు తక్కువ క్లాత్ ఫోల్డింగ్ పెట్టినా ఈ ఫినిషింగ్ అయితే రాదు, నీట్ ఫినిషింగ్. అందుకని మీరు నేను చెప్పినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా అయితే హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. 2 చేతులు కూడా జాయింట్ వేసేసానండి. 2 చేతులు జాయింట్ వేసిన తర్వాత కింద బాడీ పార్ట్ అటాచ్ చేయక ముందుగా చేయాల్సింది ఏంటంటే ఒకసారి మనం చంక టు చంక జాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చివరి ఎడ్జ్కి అయితే ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఫస్ట్ అయితే చంక కరెక్ట్గా ఉండాలి జాయింట్. ఒకవేళ అక్కడ జాయింట్ సరిగా రాకపోతే కనుక మనకు ఫినిషింగ్ నీట్గా అనిపించదు. అందుకని అది కరెక్ట్గా ఉందో లేచేసి కింద 1 ఇంచ్ అప్పుడు నేను పక్కకు వచ్చేసా, చివరి వరకు రాలా, 1 ఇంచ్ వదిలేసాను. అట్లానే ఇటు కూడా అంతే చేస్తాను. ఒకసారి 2 వైపులా ఈక్వల్ రావటం కోసం, ఈక్వల్ ఉందో లేదో చూసుకోవడం కోసం అయితే నేను అలా సైడ్ జాయింట్లు వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అప్పుడు నేను డాట్స్ వేసుకుంటానండి. ఫ్రంట్ కన్నా ఎంత ఎక్కువ ఉందో చూసుకొని దాన్ని బట్టి ఒక్కొక్కసారి
పావించి డాటే పడిద్ది, ఒక్కొక్కసారి అరించి డాట్ పడిద్ది. అరించి డాట్ అయితే ఖచ్చితంగా పడిద్దిలేండి, పావించి పడదు కానీ అరించి పడిద్ది. అర అట్లాగా డాట్స్ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుంటానండి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా అని. రెండు ఈక్వల్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్ ఉందా లేదా చూసుకుంటాను. ఒకవేళ ఇంకా ఏమైనా తేడా ఉందంటే ఇంకాస్త పట్టుకొని ఒక స్టిచ్ లాగుతాను, కానీ సరిపోయింది. అయితే కిందన వేసుకున్నాక 1 ఇంచు ఉంచాను కదండి గ్యాప్, ఆ 1 ఇంచ్ దగ్గర కాస్త ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది. ఆ క్లాత్ని అయితే తీసేసి ఈక్వల్ చేసుకున్నాను నేను. ఫైనల్గా అయితే ఇప్పుడు మొత్తం మనం కుట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి చంక దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకుంటున్నాను. ఇంకేమైనా ఎగుడు దిగుడు ఉన్నా కూడా ఫైనల్గా చూసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందామని. ఇట్లా అయితే మీరు ఖచ్చితంగా అది అంబ్రిల్లా టాప్ అవనివ్వండి, లేదు ఇలా రఫిల్ టాప్ అవనివ్వండి, ఏదైనా కానీ మీరు అట్లయితే ఈక్వల్గా ఉందో లేదో ఫస్ట్ చూసుకొని ఆ తర్వాతే జాయింట్లు వేసుకోండి, నీట్గా ఉంటుంది అప్పుడైతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1 సైడ్ 1 ఇంచు ఉంచాను కదండి కింద ఓపెను, దాన్ని అయితే కలిపేసుకుంటున్నా. 1 సైడ్ మటుకు ఓపెన్ ఉంచుకొని ఇప్పుడు ఓపెన్ ఉన్న సైడ్ నుంచి నేను ప్రిల్ స్టార్ట్ చేసుకొని వస్తాను. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ క్లాత్, సింగిల్ క్లాత్ అండి ఇది. ఫస్ట్ మనం కట్ చేసుకున్న గ్రీన్ క్లాత్, ఎందుకంటే ఇది పెద్ద మనం మెరూన్ దానికన్నా తక్కువ కట్ చేసాం కదా, చేయికి మాత్రమే కదా గ్రీన్ క్లాత్ కట్ చేసింది, ఎక్కువ ఉంది కదా క్లాత్, అందుకని చెప్పి ఫస్ట్ గ్రీన్ తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ది అయితే దీనిలో అయితే చెప్పేది ఏం లేదండి. ఇప్పుడు జాయింట్ దగ్గర మనం కలుపుకొని కరెక్ట్గా మధ్యలో కత్తిరిగాటు వేసుకొని ఇటువైపు నడుము దగ్గర కరెక్ట్గా కత్తిరిగాటు వచ్చేలా చూడాలి. ప్రతిదానికి అంతే, మీరు ఎంత బిట్ తీసుకున్నా ఆ బిట్కి మధ్యలో కత్తిరిగాటు అయితే వేసుకోండి. ఆ కత్తిరిగాటు కరెక్ట్గా అటు సైడ్ జాయింట్ దగ్గర రావాలి, అదే గుర్తండి. ఒకవేళ రాలేదనుకోండి నష్టమేమి లేదు, ఇప్పండి. కుట్లు ఇప్పడం కూడా మన టైలరింగ్లో నేర్పిస్తారు. ఇంకా అది కూడా చాలా ముఖ్యమైనది. ఎన్ని కుట్లు వేస్తామో అన్ని కుట్లు ఇప్పిస్తారు. అట్లా నేర్చుకోవడం వల్ల ఇంకా పని మనం పర్ఫెక్ట్గా చేయాలి అన్నదైతే తెలుస్తుంది. అమ్మో లేకపోతే కుట్లు ఇప్పాలన్న భయం వస్తుంది. అందుకని చెప్పి ఏదైనా తప్పు చేస్తే ఆ కుట్లన్నీ జాగ్రత్తగా ఇప్పమంటారు. అందుకని మీరు కూడా నష్టమేమీ లేదు, ఒకవేళ తప్పు చేసినా. తప్పులు అందరూ చేస్తారు. ఇప్పుడు నాకైనా ప్రతిసారి పర్ఫెక్ట్గా రావాలని ఏమి ఉండదు. అలవాటు మీద ఎంత కుట్టినా 2-3 సార్లు తప్పు చేస్తాం మేమైనా, ఎంత బాగా కుట్టేవాళ్ళమైనా. మీరు స్టార్టింగ్లోనే ఇప్పుడే నేర్చుకుంటున్నారనుకుంటే ఒక గుండు సూదులతో మీరు కుచ్చిపెట్టుకుంటా రండి. ఫస్ట్ కుచ్చిపెట్టుకుంటా వస్తే మీకు అదే దీని మీద పెట్టుకున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. కుట్టుకున్నా అది తేలిక కదా, అందుకని అంటున్నాను. గుండు సూదులతో కూడా మీరు పెట్టుకొని ట్రై చేయొచ్చు ఫస్ట్. లేదా చేతి పని మనం సూది దారంతోనైనా కుట్టుకుంటా రావచ్చు. నేను ఒకప్పుడు సూది దారంతోనే కుట్టేదానండి. ఎందుకనంటే మిషన్ మీద కుట్టి ఆ కుట్లు లాగాలంటే ప్రాణం సూరమనిపించేది. ఏంటి ఇంతసేపు కుట్లు, వేసిన కుట్ల కన్నా పీకే కుట్లు ఎక్కువ ఉండేనాయి స్టార్టింగ్లో. అందుకని చెప్పేసి జాగ్రత్తగా కుట్టినా అదే ప్రాబ్లం వస్తుందండి. అందుకే మీరు సూది దారం కానీ గుండు సూది కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, వాటితో ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మిషన్ మీదకి వెళ్ళండి. ఫైనల్గా అయితే ఫస్ట్ పార్ట్ అయితే నేను జాయింట్ వేసేసుకున్నానండి. ఇదైతే పర్వాలా, నాకు సరిపోయింది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఖచ్చితంగా మీరు జాయింట్ల దగ్గర 1 ఇంచ్ దాకా అయితే కుచ్చిపెట్టద్దు. 1 ఇంచ్ వదిలేసేకే కుచ్చిపెట్టుకుంటారండి. మీరు సైడ్ జాయింట్లు వేసినప్పుడు అటు ఇటు బుడగల్లాగా లెగుస్తాయి ఒకవేళ కుచ్చుంటే సైడ్ కరెక్ట్గా మీరు జాయింట్ చేసే ప్లేస్లో. అందుకని ఖచ్చితంగా ఇటు కానీ అటు కానీ ఒక 1 ఇంచ్ అయితే కనుక మీరు కుచ్చిపెట్టకుండానే రండి. అప్పుడు కరెక్ట్గా 1 ఇంచ్ మనం సైడ్ జాయింట్లో కలిపేస్తాము, కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మెరూన్ కలర్ 2 బిట్స్ తీసుకున్నానండి. మెరూన్ కలర్ 2 బిట్స్ కూడా నేను ఇట్లా కలిపేసేసుకొని దాన్ని కూడా కుచ్చిపెట్టుకుంటా వచ్చేసాను. కరెక్ట్గా ఈ జాయింట్ అన్నది నాకు మిడిల్లో రావాలి. మనం ఆల్రెడీ గ్రీన్ క్లాత్ కుట్టుకొచ్చాం కదా బాడీకి, ఆ గ్రీన్ క్లాత్కి మధ్యలో కత్తిరిగాటు పెట్టాను కదా, కరెక్ట్గా ఆ కత్తిరిగాటుకి మెరూన్ కలర్ ఇప్పుడు జాయింట్ వేస్తున్న ముక్క రావాలి నాకు. అటు ఇటుగా అయినా పర్వాలేదండి, కరెక్ట్గా రావాలని రూల్ కూడా ఏమి లేదు. కాకపోతే ప్లెయిన్ క్లాత్కి అయితే మస్ట్ అనమాట, కరెక్ట్గా కత్తిరిగాటు ఎక్కడుందో అక్కడికి రావాలి, ఎందుకంటే కుట్లు నీట్గా కనపడవు. ఇది కాస్త ఫ్లోరల్ డిజైన్ టైప్ కదండి, ఏం కనపడదు. అటు ఇటుగా ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అటు ఇటు అయినా కూడా నష్టమేమి లేదు, కవర్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఏదైనా ఒకటే గుర్తు ఏంటంటే మనం ఒక 1 ఇంచ్ దాకా అయితే కుచ్చిపెట్టుకోకుండా ఉంటే సరిపోద్ది. 1 ఇంచ్ దాకా ప్లెయిన్ కుట్టుకొని ఆ తర్వాత మీరు ఇంకా కుచ్చు స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగ్ పాయింట్ నుంచే కొంతమంది కుచ్చిపెట్టుకొచ్చేస్తారు. వాళ్ళకి ఏమైందంటే సైడు అటు ఇటు బుడగల్లాగా లెగుస్తాయి ఈ చంక దగ్గర నుంచి, అదే నడుము దగ్గర నుంచి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా మీరైతే ఇట్లాగా 1 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి.
మీరు ఇక్కడ చూస్తే కత్తిరిగాటు ఒక చోట ఉంది, జాయింట్ ఒక చోట ఉంది, అయినా పర్వాలేదు. ఈ ప్యాటర్న్లో అసలు కనపడదు కదా, అందుకని చెప్పేసి నేను ఇది ఫస్ట్ ఏమో దగ్గర కూర్చోపెట్టాను. ఇది వచ్చినప్పటికి ఏంటంటే కాస్త వెడం పెట్టాను, అంటే కొద్దిగా గ్యాప్లో పెట్టుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు కరెక్ట్గా సెట్ అయింది. అలా సెట్ అయిందని చెప్పి చివరికి వచ్చేలోపు ఏమైందంటే ఒక 3-4 ఇంచెస్ ఉన్నప్పటికే క్లాత్ అయిపోయింది, ఈక్వల్ అయిపోయింది క్లాత్. కాకపోతే మనకి ఈ రఫిల్ స్కర్ట్స్లో కానీ రఫిల్ ఫ్రాక్స్లో కానీ ఒక ఫెచ్చింగ్ ఏంటంటే మనకి చివర్లే కదండి సైడ్, పైగా ఈ కుచ్చులో అసలు కనపడదు మనకి. ఒకవేళ ఒక 4 ఇంచెస్ దాకా 3 to 4 ఇంచెస్ దాకా క్లాత్ కుచ్చు రాకపోయినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, ప్లెయిన్గా అయినా వేసుకొచ్చేయచ్చు. ఇక్కడ నాకు అదే మిస్టేక్ జరిగింది. నేను కుచ్చు పెట్టుకుంటా వచ్చాను, అమ్మో క్లాత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి దగ్గర పెట్టుకుంటా వచ్చాను. దగ్గర పెట్టేసరికి చివరికి వచ్చేసరికి నాకు కొద్దిగా క్లాత్ తగ్గింది, ఎక్కువ లేదు, ఒక 4 ఇంచెస్ దాకా లేదు. 4 ఇంచెస్ దగ్గర ఇంకా నేను కుచ్చు అన్నది పెట్టలా, ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని వచ్చేసాను. అంటే ఇంకా ఆప్షన్ లేదు, క్లాత్ కూడా నాకు ఇంకా లేదు, వేరే క్లాత్ కూడా. చిన్న పీసెస్ ఉన్నాయి కానీ మళ్ళీ దీనికోసం ఆ చిన్న పీసెస్ని ఎందుకులే జాయిన్ చేయడం అనిపించింది నాకు, ఇంకా అందుకని అలా వదిలేసా. చూసారా ఇక్కడ నాకు ఒక 4 ఇంచెస్ దాకా ప్లెయినే ఉంది, అయినా పర్వాలేదు. ఇంకా నేను అది వేసుకొచ్చేసాను, నాకు సైడ్లో అసలు అది కనపడదు నేను వేసినప్పటికీ. ఫైనల్గా సెకండ్ లేయర్ని కూడా నేను జాయింట్ వేసేసానండి. సెకండ్ లేయర్ కూడా జాయింట్ చేసినాకైతే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా ఒక జాయింట్ అయితే ఉందండి గ్రీన్ కలర్ది, ఇదిగోండి ఇట్లాగా జాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ది గ్రీన్ కలర్ది అయితే జాయింట్ చేయాలి. అది కూడా ఫినిష్ అయిన తర్వాత అయితే మీకు చూపిస్తా ఫైనల్ లుక్. మూడో ముక్క జాయింట్ వేసేటప్పుడు అయితే నేను గ్రీన్కి మధ్యలో మెరూన్ని 2 ముక్కలు చేసి ఇట్లా కట్ చేసుకొచ్చేసానండి. ఫైనల్గా అయితే ఇట్లా రెడీ చేశాను. సైడ్ అమ్మట మెరూన్ కలర్ వస్తాయి అనమాట కిందన. మనం చూస్తే అది సింగిల్ లేయర్లా కనపడుద్ది కానీ కాదు, కింద స్టిచ్ ఒక్కటి మిగిలిందండి. ఇది కూడా వేసాక మీకైతే చూపిస్తాను. ఫైనల్గా కుట్టిన తర్వాత అయితే ఇలా ఉందండి. వేసుకుంటే ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఫైనల్గా వేసుకుంటే ఇలా ఉందండి, బాగుంది కదా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఫస్ట్ మన యూట్యూబ్లోనే బటర్ఫ్లై ఫ్రాక్ చూపించింది నేనే, కానీ నాకు లేని వ్యూస్ నా తర్వాత చాలామంది బటర్ఫ్లై చూపిస్తే వాళ్ళకి వ్యూస్ బాగున్నాయి, లైక్స్ బాగున్నాయి. కానీ ఇంత కష్టపడి అసలు చూపించింది నేను అలా చూపించాను, సేమ్ అట్లనే చూపించారు, కానీ వాళ్ళకు బాగున్నాయి. వాళ్ళది నేను తప్పనట్లేదు, కాకపోతే నాకు కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టుంటే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అంతే. నిజంగా నచ్చితేనే, నేను కరెక్ట్గా చెప్తున్నాను అనిపిస్తేనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లేదు. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.